సభాధ్యక్షుడు, మరసం అధ్యక్షుడు, మిత్రుడు, ఆత్మీయుడు రంగాచార్య, ఈనాటి ఈ సభకు ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి విపులమైన ప్రసంగం చేసినటువంటి దేశపతి శ్రీనివాస్, అట్లాగే మరొక ఇద్దరు యువ వక్తలు, నాకు ఆత్మీయులు, మందారం కథల్ని చాలా లోతుగా పరిచయం చేసినటువంటి పొన్నాల బాలయ్యకు, తైదల అంజయ్యకు, సిద్దెక్కి గిరికి, ముగ్గురికి ధన్యవాదాలు. సభలో ఉన్న మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి కె శ్రీనివాస్, చివరి దాకా లేకపోవచ్చు, ఇంకొక మీటింగ్ ఏదో వచ్చింది, శ్రీనివాస్ కూడా ధన్యవాదాలు. మీ అందరూ కూడా ప్రేమతో, కథల మీద ప్రేమతోనే, సిద్ధారెడ్డి మీద ప్రేమతోని, బందారం మీద ప్రేమతోని మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు. ఏదైనా రాయడం కష్టం, చెప్పడం చాలా సులువు. చాలామంది ఏమనుకుంటారంటే ఏముంది ఇవి అని అనుకుంటారు. భగవాన్ ఈ సభ పెట్టడానికి చాలా కీలకమైనటువంటి భూమిక నిర్వహించారు. తనకి బందారంలో పెట్టాలనే కోరిక ఉంది. భగవాన్ తమ్ముడు బందారంలో పెట్టాలనే కోరిక ఉంది కనుక హైదరాబాద్లో పెట్టాలా, బందారంలో పెట్టాలా, సిద్దిపేటలో పెట్టాలా, 3 చోట్ల ఆత్మీయులే ఉన్నారు కనుక దీంతో ఈ విచికిత్సలో 3 నెలలు గడిచిపోయింది పుస్తకం వచ్చి కూడా. చివరికి ఎక్కడో దగ్గర జరగని అని సిద్దిపేట కేంద్రం కనుక, సిద్దిపేట ఉద్యమాల నిలయం కనుక, నా సాహిత్యం అధ్యయనం, నా ఎదుగుదల, నా జీవితం అంతా కూడా ఇక్కడ ఎక్కువ గడిచింది కనుక ఇక్కడ చేసేటప్పుడు తనను మాట్లాడుతుంటే తనకు మాట అన్నాడు నాతో. సిద్ధారెడ్డి సారు అని అంటుంటారు అందరూ, ఏమిటా బంగారం కథలు అంటే కథలు రాసు గొప్పనా అని ఒక బంగారంలో ఎవరు అన్నారంట. నిజమే, కథలు రాయడం గొప్ప కాదు, కానీ కథలు రాయడం గొప్పే. అది ఆ గొప్పనా కష్టమా ఏమైంది అనేది రాసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇవేవి నా జీవితమో నేను కొత్తగా కల్పించినవో కాదు. మా బాలనరసయ్య సారు, మసోరెడ్డి అక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు, నాతో పాటు బాల్యంలో నాతో సంచరించిన వాళ్ళు, నాతో ఆడుకున్న వాళ్ళు, తిరిగిన వాళ్ళు, నా ఊహల్లో, నా జ్ఞానంలో, నా అనుభవాల్లో, నా ఆటల్లో అన్నింటిలో కూడా కలిసి మా వాడవాళ్ళు. కానీ మరి వాళ్ళకి తెలిసిన మనుషులే ఇంకా బంగారంలో చాలా మంది ఉన్నారు కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా లెక్క పెడితే మా ఊరు పాపులేషన్ జనాభా 2000 కావచ్చు, కానీ తరాలు మార్చి మళ్ళీ ఒకసారి లెక్క పెడితే 5000 దాటిపోతుంది. ఈ 5000 మంది ఎందుకు రాయలేదు, సిద్ధారెడ్డి మాత్రం ఎందుకు రాసింది అంటే రాయడం చెప్పినంత సులువు కాదు. కథలు చాలా మంది చెప్తారు, కానీ కథలు రాయడం కష్టం. ఎక్కడి నుంచి తెచ్చినా నేను ఇవి అంటే నా ఊర్లోకి వెళ్ళి తెచ్చినాను. నాకు ఇంకా పెద్ద తరగనటువంటి గది మా బంగారం. నేను నిలబడితే నా కాళ్ళ కింద భూమి బంగారం. నేను హైదరాబాద్లో నిలబడవచ్చు, రవీంద్రభారతిలో నిలబడవచ్చు. రవీంద్రభారతిలో నిలబడితే నా కాళ్ళ కింద భూమి రవీంద్రభారతి కాదు, నా బంగారం భూమి. అది మర్చిపోండి. అక్కడికి పోయినా నీకు ఏం చేయాలి బంగారం, అక్కడ కాదు అమెరికాలోకి పోయినా కూడా. నేను అమెరికాలో ఉన్నప్పుడు టెక్సాస్ పక్కకు ఒక పేరు గుర్తొస్తుంది నాకు, అక్కడ నేను తిరుగుతూ ఉన్నప్పుడు నాకు అక్కడ బంగారం కనబడ్డా. నీకు అమెరికాలో బంగారం ఎట్లా కనబడుతుంది అంటే కనబడుతుంది, చూసే దృష్టి ఉంటే. మర్చిపోనటువంటి తల్లి వేరు కనుక నిన్ను వెంటాడుతుంటే తప్పనిసరిగా అమెరికాలో కూడా బంగారమే కనబడుతుంది. నేను మర్చిపోనటువంటి చాలాసార్లు ఈ కథను నేను రాయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అంటే రఘునందన్ ఈ సభలో ఉన్నాడు. రఘునందన్ తరచుగా నా వెంబడి నేను కవిత్వం రాస్తూ ఉన్నాను. ఇందాక మా అంజయ్య అనుకుంటాను ఒక మాట అన్నాడు, సారు కవిత్వం కాకుండా కథలు రాసి ఉంటే మేము కథలు రాసేవాళ్ళం. నా బాధ ఏంటిది అని అంటే నేను
నేను కవిత్వం రాస్తే మీరు కవిత్వం రాసి, నేను పాటలు రాస్తే మీరు పాటలు రాసి, నేను కథ రాస్తే మీరు కథ రాయాల్సిన అవసరం ఏమి? మీ జీవితం కూడా చాలా ఘనమైనటువంటి జీవితం అక్కడ ఉన్న ఇద్దరికి, లేదా మా సిద్ధకి గిరికి కూడా, ముగ్గురు కూడా చాలా బలమైనటువంటి దళిత జీవితం ఉంది. మామూలు జీవితం కాదు, ఎన్నో అవమానాలు రాటుతేలినటువంటి జీవితం ఉంది. అదంతా రాయాలి. నేను చాలాసార్లు చెప్పాను, కానీ వాళ్ళు కవిత్వమే రాస్తారు. అంటే దాన్ని ఎట్లా రాయాలో తెలియదు. చాలా సందర్భాల్లో జరిగేది ఏంటిదంటే ఎట్లా రాయాలో తెలియదు. నేను కథలు ఎందుకు మానేశాను? నేను చదువుకునేటప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు కథలు రాశాను, ఎంఏలో ఉన్నప్పుడు కథలు రాశాను. కథలు రాస్తే నా కథకు నేను హాస్టల్లో 100 రూపాయలు నెల ఫీజు, భోజనం చేయడానికి 100 రూపాయలు కట్టాను, మెస్ ఛార్జ్ లేవు నాకు. మా ఇంట్లో మా బాబు నాకు ఇచ్చింది ఏంటిదంటే డబ్బులు ఇవ్వకపోయినా ధైర్యం ఇచ్చేది, పోయి చదువుకోవాలి, చదువుకోవడం డబ్బు తిండి కావాలి కదా. అప్పుడు కథ రాశాను. కథ రాస్తే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో పోటీ పడితే ఒక కథకు 1200 రూపాయల బహుమతి వచ్చింది. ఆ రోజుల్లో, ఈ రోజు నా లెక్క ప్రకారం ఏంటిదంటే ఏడాది పాటు నాకు మెస్ ఛార్జీ, ఏడాది పాటు మెస్ ఛార్జీ ఇవ్వగలిగినటువంటి గొప్ప శక్తి, గొప్ప జీవితం నాకు ఈ కథ ఇచ్చింది. అలాంటి కథ నేను ఎందుకు మానేశాను? వాతావరణం, చుట్టూ ఉండేటటువంటి వాతావరణం మిమ్మల్ని రాయనీయదు. చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉన్నాను, వాతావరణం రాయనీయదు. ఎవడో అంటాడు ఆయన కథ రాయరాదు, నా కథ రాయరాదు అన్నాడు ఒక ఆయన, కథ రాయరాదు అన్నాడు ఒక ఆయన. ఇంకొక ప్రముఖ కథ కూడా ఏమన్నాడు అంటే, అందులో ఏముందయ్యా, విప్లవ జీవితం లేదు కదా, ఎందుకయ్యా రాయడం అన్నాడు. అంటే విప్లవ జీవితం ఉంటేనే కథ రాయాలి, లేకపోతే లేదు అనేటువంటిది ఆ రోజున ఉన్న ఒక ధోరణి. ఇంకొక ఆయన ఏమన్నాడు, ఆంధ్ర ఆయన ఏమన్నాడంటే, నువ్వు మంచి వస్తువు తీసుకొని చెడగొడుతూ నీకు రాయరాదు. దెబ్బకి మానేశాను. ఎందుకు చెడగొట్టాలి? కవిగా నాకున్న పేరును కాపాడుకుంటే చాలు కదా అని కథను మానేశాను. కథను మానేసిన తర్వాత తిరిగి నాతో కథ రాయించినటువంటి ప్రత్యేకత వేముగంటి రఘునందన్. నాకు ఎప్పుడు పడ్డాడు నాకు తెలియదు. మీరు రాయాలి సార్ బంధారం కథ అంటే, మీరు రాయగలరు సార్ అంటే, నేను రాయలేకనే కథను వదిలిపెడితే నువ్వు మళ్ళీ రాయగలంటారంటే, ఆయన ఏం చేశాడు, ఒక 5 పుస్తకాలు ఆయన సొంత డబ్బులు. ఆయన మామూలు ఉద్యోగి, చిన్న సెరికల్చర్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగి. అంటే మనిషికి పట్టుదలలు ఎట్లుంటాయి చూడండి. నేను రాస్తాను ఆయన కోరిక కలుగులేదు. ఆయన పుస్తకాలు 4 పుస్తకాలు 5 పుస్తకాలు సొంత డబ్బులతో కొనుక్కొచ్చి నాకు ఇచ్చి, అమరావతి కథలు, అట్లనే కోటేశ్వరరావు గారి కథలు, ఇంకో 3-4 పుస్తకాలు తీసుకొచ్చి నాకు ఇచ్చి, సార్ మీకు ఇస్తున్నాను, మీరు ఏమైనా చేయండి, మీ బంగారం కథలు మీరు రాయగలరు, రాయాలి. అని నేను రాయడానికి నా టైం పర్మిట్ చేస్తలేదు అంటే రాయాలి. సరిగ్గా అది మనసులో తిరుగుతున్నది. ఆ తిరుగుతున్నప్పుడే నేను ఒక వ్యాసం చదివితే, ఆ వ్యాసం ఒక ఉర్దూ రచయిత్రి ప్రముఖ రచయిత్రి ఆమె, నేను పేరు నాకు వెంటనే గుర్తొస్తలేదు. ఆ ప్రముఖ రచయిత్రి కథ రాస్తున్నప్పుడు, ఉర్దూ అంటే మీకు తెలుసు, భారతదేశంలో పాకిస్తాన్లో కూడా చాలా ప్రముఖమైనటువంటి భాష. ఉర్దూలో రాస్తుంటే ఆమె చాలా మంది ఏమన్నారంటే, నీ కథ రాయరాదన్నారు. కథ రాయరాదంటే ఆమె ఏం చెప్పింది అంటే, అవునయ్యా నా కథ రాయరాదు, నేనేం బాధపడట్లేదు, మీరందరూ అనండి, తిట్టండి, వ్యాసం రాయండి, నేను బాధపడట్లేదు. ఎందుకు బాధపడట్లేదు అంటే, ఈ జీవితం నాకు తప్ప ఇంకెవరికి తెలియదు, ఈ జీవితం నేనే రాయాలి, మీరెక్కడ రాస్తారు లేదు కదా, మీకు కథ రాయిస్తాను, మీకు ఈ జీవితం లేదు కదా, నాకు రాయరాదు, కానీ నాకు ఈ జీవితం ఉంది, కష్టాలు ఉన్నాయి, కాబట్టి నేనే రాస్తా అని చెప్పి ఆమె రాసింది. ఆమె ఉర్దూలో ప్రముఖ రచయిత్రిగా ఉంది. 2 దేశాల్లో ఆమెకు అభిమానం వచ్చింది. ఆ వ్యాసం నేను మొన్న కరోనా పీరియడ్లో చదివిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఎవరి కోసమో నేనెందుకు కథలు మానేయాలి, ఎవరో రాయరాదంటే ఎందుకు మానేయాలి? నా చుట్టూ బ్రహ్మాండమైనటువంటి జీవితం ఉంటే, బంధారం ఉంటే, బంధారంలో వందలాది పాత్రలు, వ్యక్తిత్వాలు నా చుట్టూ నన్ను రోజు కలవరపెడుతుంటే, మర్చిపోకుండా చేస్తుంటే, నువ్వు ఇట్లా నడువు అని చెప్తుంటే, అనేక పాఠాలు చెప్తుంటే, నేను అనుకుంటే నేను ఎంఏ చదువుకొని గొప్పవాడిని అయినా నేను అనుకోవట్లేదు. నేను ఒక లెక్చరర్ అయిందంటే, లేదా నేను పరిశోధన చేసిందంటే, ఒక డాక్టరేట్ వచ్చిందంటే, ఇవన్నీ ఏమైనా వచ్చి ఉంటే, లేదా నేను 24 కథలు రాసిందంటే, అది నేనేదో ఎంఐ చదువుకోవడం వల్ల, పరిశోధన చేయడం వల్ల, నారాయణ రెడ్డి గారి వల్ల, ఇంకెవరి వల్ల కాదు, నా బంధారం వల్ల నేను ఇది కథ రాయగలిగిన, ఇంత సాహిత్యం చేయగలను. బంధారానికి ఆయన ఏం చేసిండయా? ఈ కాలువ కూడా వేయలేదు. అవునాయా? కాలువ రాజకీయ నాయకుడే.
కాలువ సిద్ధారెడ్డి కవి కలపట్టుకున్న కవి ఏం చేస్తాడు? బంగారం పాత్రల్ని చరిత్రాత్మకం చేయగలిగినటువంటి శక్తి ఒక కళానికి ఉంటుంది. కాలువ చేయగలిగినటువంటి పని రాజకీయ నాయకులు మనం ఓట్లేసి గెలిపించినటువంటి రాజకీయ నాయకులు చేయవచ్చు. ఆ రాజకీయ నాయకుల్ని మనం అడగలేక, అడగడానికి వాళ్ళు దొరికినా అడిగే ధైర్యం లేక చాలాసార్లు మనం ఒకరిని అడగాల్సిన ప్రశ్న ఒకరిని అడుగుతాం. సిద్ధారెడ్డి ఏం చేస్తాడు అంటే సిద్ధారెడ్డి కథలే రాస్తాడు. వజ్రక్క మా ఇంటి అనుకున్నది, మా చెల్లెకి తెలుసు, మా రాజమని వచ్చింది, వాళ్ళు చాలా సంతోషం. వజ్రక్క ఆమె జీవితం అంతా విషాద కావ్యం, నాకు సీన్ చెప్పాడు, విషాద కావ్యం. అప్పుడు అర్థమయ్యేది కాదు ఆమె ఎందుకు అక్కడ ఉంటుందో, ఎందుకు అన్నం దగ్గర ఉంటుందో, తమ్ముల దగ్గర ఉంటుందో, పిల్లలు పట్టుకొని ఎందుకు ఏడుస్తుందో తెలియదు. కానీ తర్వాత అవగాహన పెరిగినా కొద్ది అర్థమవుతుంది ఏంటంటే ఆ మీద విపరీతమైనటువంటి జారి కలిగింది. ఎప్పుడు నేను యూనివర్సిటీకి పోయిన తర్వాత వజ్రక్కను అర్థం చేసుకోవడం మొదలుపెట్టి, మందారంలో ఉన్నప్పుడు వజ్రక్కను అందరూ పిల్లికల్లాగా, కొంచెం పిల్లికి ఆ నీలి రంగు కళ్ళు ఉంటాయి, అది లేదా ఆకుపచ్చ రంగు కళ్ళు ఉంటాయి. కానీ ఆ వజ్రక్క ఎంతమంది కుటుంబాలు కాపురాలుగా కాపాడిందో నాకు తెలుసు. ఎవరికైనా అడ్డంకోగలిగినటువంటి శక్తి ఆమె. అంటే నా పాత్రలు ఏవి అలవోకగా ఉన్నటువంటి పాత్రలు కాదు. కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ రఘునందన్ రాయమన్న తర్వాత, నేను కథ రాయాలని సంకల్పం పెట్టుకున్న తర్వాత ఈ పాత్రలన్నీ నా చుట్టూ తిరిగినాయి. ఈ పాత్రలన్నీ నా చుట్టూ తిరిగినప్పుడు నేను ఎక్కడ నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, మరి రాస్తే అచ్చు వేసుకోవడం కావాలి కదా. అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు దత్తయ్య మూసీ పత్రికకు సంపాదకుడు కమలాకర శర్మకు నమ్మిన శిష్యుడు దత్తయ్య నా దగ్గరికి వచ్చి మీరు ఏదైనా రాయాలి సార్ మా పత్రికకు అన్నాడు. ఏదైనా రాయమంటే నా దగ్గర 3 ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పాను. ఒకటి మా బాపు మీద ఏదైనా రాయాలి, మా బాపు నా ప్రేరణ, నా మొత్తం మా ఊరు ఎంత గొప్పదో మా బాపు కూడా అంత గొప్పవాడు, మా బాపు లేకపోతే నేను లేను కాబట్టి మా బాపు కథలు అని రాయాలని ఉంది నాకు. లేదు బండారం నవల రాస్తే బాపు కథ రాస్తా, బండారం కథలు రాస్తే బాపు ఏమో నవల రాస్తా, ఏది చేయమంటావో చెప్పని అడిగాను. అంటే ఆయన ఏమన్నాడంటే మీరు బండారం కథ రాయండి సార్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అట్లా రఘునందన్ ప్రేరణ, దత్తయ్య ఉత్సాహం, దానికి కమలాకర్ శర్మ ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఇవన్నీ తోడ్పాటు, వీటన్నిటి వల్ల ఆ కథలు 2 సంవత్సరాలు వరుసగా 24 కథలు, ప్రతి నెలకు ఒక కథ చొప్పున నేను రాసి వాళ్ళ కథ చేశాను. అవన్నీ ఇవాళ మీ ముందు ఉన్నటువంటి వస్తున్నప్పుడే కథలు వస్తున్నప్పుడే రాజిరెడ్డి మహేందర్ రెడ్డి నా శిష్యుడు, లేదా సిద్దిపేట కాలేజీ విద్యార్థి, సిద్దిపేట కాలేజీ లెక్చరర్, ఇప్పుడు గజ్వేల్లో లెక్చరర్ మహేందర్ చాలా అద్భుతంగా చదువుతాడు. రాజక్కపేట తెలంగాణ మాండలికము ఎవరైనా అందంగా వినాలి అని అనుకుంటే మా మహేందర్ గొంతులో వినొచ్చు, చాలా చక్కగా చదువుతాడు. అంటే ఆ భాష ఎట్లా ఉచ్చరించాలో అట్లా ఉచ్చరించగలరు. అంటే రాయడం లేదు, దాన్ని ఉచ్చరించడం లేదు. అట్లా ఉచ్చరించగలిగేటటువంటి నైపుణ్యం మహేందర్కి ఉంది. ఆయన ఏమన్నాడంటే ఈ కథలన్నీ నేను చదివి యూట్యూబ్లో పెడతాను సార్. దానికి ఇంకో కారణం ఉంది, యూట్యూబ్లో పెడతాను అనడానికి. నేను కథలు రాస్తున్నా, అవి పత్రికలు వస్తున్నాయి, చదివే వాళ్ళు చదువుతున్నారు. కానీ మా గోపాల్ రెడ్డి చదవలేడు. గోపాల్ రెడ్డి బ్లైండ్, ఆయన నా సహాధ్యాయి, నాతో పాటు ఎంఏ చేశాడు, తర్వాత ఇంకా లెక్చరర్గా పనిచేశాడు, నాతో పాటు లెక్చరర్గా కూడా ఉన్నాడు, రిటైర్ అయ్యాడు. నేను ఆయన ఒకే సంవత్సరం రిటైర్ అయ్యాడు. ఆయన చదవలేడు కదా, మరి ఎట్లా? చాలా చిత్రం చూడండి, చదవగలిగిన చాలా మందిని, కళ్ళు ఉన్నటువంటి చాలా మందిని చదవలేము. కళ్ళు లేని ఆయన చదవడానికి తాపత్రయపడ్డ దాంట్లో భాగమే మహేందర్ రెడ్డి ఆడియో రూపంలో పుస్తకం చదివితే ఏమొస్తుంది చాలా మంది అంటారు. నేను చాలా సార్లు చెప్పాను, ఈ మధ్య 2-3 మీటింగ్లో కూడా చెప్పాను. బహుశా పుస్తకాలు కనుక చదివినట్లయితే, లేదా కథలు కనుక చదివినట్లయితే, ఈ మహబూబ్ నగర్ హైవే మీద ఒక డాక్టర్ అమ్మ రేప్ చేయబడి చనిపోయింది. ఆ పేరేదో గుర్తొస్తుంది, కీర్తియా దిశ కాదు, పేరేదో వెటర్నరీ డాక్టర్ కాదు, వెటర్నరీ డాక్టర్. ఆమె దిశ పేరుతో అందరికి తెలిసి ఉండొచ్చు, కానీ దిశ కంటే ఆమె ఇంకొక పేరు. ఆమె ఆ హైవే మీద పోతున్నప్పుడు మధ్యలో ఆమె తెచ్చినటువంటి వెహికల్ పంక్చర్ అయితే ఆ
ఆ పంక్చర్ అయిన వెహికల్కు ఆ పంక్చర్ వేయించుకునే అవకాశం లేనప్పుడు అక్కడ ఆ ఫ్లైఓవర్ టోల్ గేట్ దగ్గర ఆగినప్పుడు పక్కకు నీడ ఉందంటే ఆ నీడ దగ్గర కొంతమంది దగ్గరికి వచ్చి మేము పంక్చర్ వేయిస్తామని చెప్పి తీసుకుపోయి ఆమెను ఇంకేదో రకరకాల మాయమాటలు చెప్పి తీసుకుపోయి ఆమెను రేప్ చేసి చంపారు. అది మనందరికీ తెలిసిందే. ఆ చంపిన ముగ్గురిని ఎన్కౌంటర్ చేసి కూడా చంపారు. అంటే ఒక ప్రాణం, ఒక శీలం, దానికి 3 ప్రాణాలు. ఈ నలుగురు కథ చదివి ఉంటే నలుగురు బతికి ఉండేవాళ్ళని నేను అనుకుంటాను. ఎందుకంటే అది గుర్తుపట్టే, అవునా కాదా అని గుర్తుపట్టే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే తప్పకుండా మీరు కథ చదవండి, మీకు మంచి వాళ్ళో కాదో తప్పకుండా తెలుసు. ఎందుకంటే దాంట్లో పాత్రలు ఉంటాయి, చాలా పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలు చదవకపోవడం వల్ల అది చనిపోయిందని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. చదవడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. చదివితే ఏం జరుగుతుంది అంటే మనకు మనుషులు ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారో తెలుస్తుంది, మనుషుల్ని అర్థం చేసుకోవడం తెలుస్తుంది. అట్లా ఇందులో వరుసగా రాస్తున్నప్పుడు మా గోపాల్ రెడ్డి చదివి ఎంత ఆనందపడేవాడు అని అంటే, నాకైతే అమరావతి కథలు దీనికి పనికిరావు ఆయన మాట చెప్తున్నాయి. అట్లనే పసలపూడి కథలు అనేటువంటివి కూడా కేవలం ఆ పరిసరాల వర్ణన గొప్పగా ఉంటుంది తప్ప పాత్రలు దగ్గరికి వచ్చినప్పుడు, వ్యక్తిత్వాల దగ్గరికి వచ్చినప్పుడు బంధారం కథలే గొప్పవి అని చెప్పి ఆయన మాట్లాడతారు. స్నేహితుడేమో కోరుతున్నాడేమో అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఆయన పదే పదే ఉదాహరించేటటువంటి కథ ఇవాళ వేదిక మీద ఎవరు ఉదాహరించారు. చాలా ఆశ్చర్యంగా ఆ కథ ఏంటిది అంటే ఆయన ఇప్పటికి చెప్తాడు, ఎప్పుడు మాట్లాడినా కూడా అంత గొప్ప కథ. గొప్ప కథ ఏం కాదని మన ఊరి కథనే, మన ఊరిలో జరిగిన కథనే. ఏంటిది అంటే మన ఊరిలో బండారంలో ఒక కమలాయపల్లి నుంచి ఒక ఆమెను ఇక్కడికి ఇచ్చారు. అంటే అక్కడి ఆడిబిడ్డ ఇక్కడ కోడలు. ఈ కోడలు వాళ్ళ కమ్మరోళ్ళ ఇంటికి వచ్చింది. ఆ కోడలు సరిగ్గా సంసారం చేయనీయకుండా అత్త అడ్డం పడ్డది. నవ్వనీయదు, కూర్చోనీయదు, లేవనీయదు. మా గోవర్ధన్ తెలుసుంటుంది ఆమె ఎవరు. అట్లా నవ్వనీయకుండా, కూర్చోనీయకుండా చేస్తున్నటువంటి సందర్భంలో ఆమెను కొట్టి ఇంతకైతే ఎల్లగొట్టి తోలిక రాకపోతే ఆమెకు కూడా చదువుకున్నప్పటికీ ఉండేటటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు ఎవరికైనా మా బాలశేఖర్ కానీ ఎవరికైనా మనసున్న కానీ గుర్తొస్తే అది గుర్తు రావాలి. అట్లా వెళ్ళగొడితే ఆమె చుట్టూండే మిత్రులంతా కూడా ఒక రోజున చేసిన పని ఏంటిది అని అంటే, ఇది ఇట్లయితే ఎట్లా, పెద్ద మనుషులు అట్లుంటారు, వీళ్ళు ఇట్లుంటారు, ఈ కాపురాలు ఇట్లా ఖరాబ్ అయితే ఎట్లా అని చెప్పి అప్పుడు తంగేడు బతుకమ్మ పువ్వు కోసం, బతుకమ్మ పండుగ వచ్చిందంటే పువ్వు కోసం మనం పోటీలు పడి మబ్బుల లేచి ఉరికేవాళ్ళం. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ ముందు రోజు నుంచి పూలు తెచ్చేవాళ్ళు. ఆ మబ్బుల పోయి ఆ పూలు తెంపడానికి ఆమె భర్త కూడా పోతాడు, అందరితో పాటు పోతాడు. భర్త పోయినప్పుడు అక్కడ ఆయన దోస్తులతోని, చదువుకున్నప్పటి దోస్తులతోని ఒకరిద్దరికి పెళ్లిళ్ళు అయితే ఒకరిద్దరు మామూలుగా ఉంటారు. ఆ 4-5 దోస్తులు వచ్చి ఈ భర్తను ఎత్తుకుపోతారు. ఇది ఇవాళ కాదు, 50 ఏళ్ల కింద జరిగినటువంటి కథ ఇది. ఎత్తుకుపోవడం అనేది మీరు ఊహించండి. ఆడవాళ్ళు, ఒక భార్య, ఆమె స్నేహితులంతా కలిసి ఒక భర్తను ఎత్తుకుపోవడం అనేటువంటిది ఎక్కడ విన్నారా? కానీ బండారంలో జరిగింది. ఎత్తుకుపోయిన తర్వాత అక్కడ ఆ ఊర్లో ఈమె పంచాయతీ పెడుతుంది. ఈయన ఎట్లాంటి వాడు అంటే పాపం భార్య దగ్గర ఉంటే భార్య పాట పాడు. ఇప్పటికి మనకి ఇలాంటి పాత్రలు చాలా కనబడతాయి. ఎత్తుకుపోయిన తర్వాత ఆయన ఇంటికి పోతా అనలేదు, భార్యతో కాపురం చేసుకుంటే అత్తగారి ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళు గొలిం పని చెప్తే గొలిం చేసుకుంటూ, గొలిం పని అది కొట్టుకుంటూ గొలిం పని చేసుకుంటూ కమర్ పని చేసుకుంటూ ఉన్నాడు. ఆడ ఉన్న తర్వాత మీరు నెల రోజులు ఆయన రాకపోయాలి. తల్లి 4 పెద్ద మనుషులు చేసుకొని పోయింది. ఇక్కడ నుంచి పెద్ద మనుషులు తీసుకొని అడిగి పోయినప్పుడు ఆయన అడిగితే ఏమంటాడంటే, అప్పటిదాకా భార్య చెప్పిన మాట విన్నాడు. భార్య పట్ల గౌరవం ఉందా లేదా అని చెప్పి వాళ్ళ స్నేహితులంతా అడిగితే భార్య చెప్పినట్టే వింటా అన్నాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళ అమ్మ వచ్చిందో, వాళ్ళ అమ్మ అనగానే మా అమ్మ చెప్పినట్టు ప్రతిదానికి పెద్ద మనుషులు అడుగుతారు, ఆయన కాపురం చేసేది నువ్వు కదా, ఈయన ఉన్నప్పుడు మంచిగా చేసినావు కదా, మాయడు ఈయనే పని చేసుకుంటుండు, కానీ నువ్వు భార్యతో నీ కాపురం చేయి అని పెద్ద మనుషులు అంతా సలహా చెప్తుంటే చివరికి ఏమంటాడంటే, మా అమ్మ చెప్పినట్టు మా అమ్మ చేయమంటే చేస్తానంటే ఆ పెద్ద మనుషులు అంతా అమ్మని అడుగుతారు, నువ్వు ఆయన ఇష్టం నేను కాదంటున్నా అన్నారు. ఆమె నమ్మకం నేను కాదంటున్నా. అప్పుడు
అందరు కలిసి తీర్మానం ఏం చేస్తారంటే ఆమెకి ఇష్టమైంది అతనికి ఇష్టమైంది కనుక అత్త ఇందులో జోక్యం చేసుకోకూడదు, పెద్ద మనుషులు అందరు తీర్పు చెప్పింది, కాపురం చేయాలి, అతనితో కాపురం చేయాలి, కొన్ని రోజులు కావాలంటే వాళ్ళు మెరియదానికి ఇన్నే ఉండాలి, కమలాయపల్లెలో ఉండాలి అని చెప్తే చాలా విచిత్రంగా ఆ అమ్మాయి తిరుగుబాటు చేసింది. మీ అందరి ముందట అమ్మ చెప్తా అని అనేటోడు నాకు భర్త వద్దుపో, మీ అందరి ముందట ఇంతమంది పెద్ద మనుషుల ముందట భర్త చెప్తే భార్య చెప్తే వింటా అని ఒక మాట అనకుండా, లేదా వారితో కాపురం చేస్తా అని కూడా అనకుండా అమ్మ చేయమంటే చేస్తా అనేటోడు నాకు వద్దే వద్దు, వేడెట్లా మొగోడు లెక్క ఉండాలి, మొగోడు లెక్క కాపురం చేయాలి, ఆడిది లెక్క కాపురాన్ని దాంపత్యాన్ని పంచుకోవాలి, అంతేగాని అమ్మ చేతిలో ఉండి అమ్మ చెప్తే చేసేటోడు నాకు వద్దే వద్దు, వీడు అసలు మొగోడే కాదని చెప్పి ఈ పాత్ర నాకు ఎక్కడ కనపడలేదు. నాకు ఇలాంటి పాత్ర 50 ఏళ్ల కింద బందారంలో కౌడాయపల్లిలో ఉన్నది అని చెప్పడానికి నేను సాధిస్తాను. కాబట్టి ఈ కథలన్నీ మా ఊళ్ళో చదివితే మాత్రం వాళ్ళందరికీ తెలిసిన మనుషులే, వీళ్ళు ఎవరు కాదు. ఇప్పుడు వాళ్ళు పదే వజ్రక కథలో మనసు పాడుగాని మనసు అని ఆ కళ రాగానే ఆ పిల్లగాంతో కాలు దండించుకుంది అని చెప్తున్నారు కదా, ఛాతి మీద దండిన పిల్లగాడు ఏం తెలియని అమాయక పిల్లగాడు, చిన్న పిల్లగాడు ఎవరో సిగ్గారెడ్డి. నేను బిడ్డ ఇటు అన్నది, బిడ్డ ఇటు అంటే వచ్చిందని దగ్గరికి పోగానే నువ్వు అడిదిరిగి నాకు చూడొద్దు అన్నది. నేను అడిదిరిగి ఉన్నాను, నేను సిన్సియర్ కదా, అప్పటి నుంచి కూడా కొంచెం చెప్పిన మాట వినడానికి ప్రయత్నం చేస్తే అన్న ఆడవాళ్ళు చెప్తే తప్పకుండా వింటాను. అటు తిరిగి చూస్తుంటే కాలు చాపిట్టాను, కాలు దగ్గర తీసుకొని రైట్ నాకు తెలియదు అప్పుడు. ఆ తర్వాత కళ వచ్చిన విషయం కూడా నాకు తెలియదు. మా వెళ్తూ ఉన్నప్పుడు మా అబ్బాయి అడిగింది, ఏందవ్వా ఏంటి ఏమైంది అని అడిగితే, ఈజీ పాడగా కళ ఆ కళ పాడగా కళ వచ్చిందవ్వా అనుకుంటే వెళ్ళిపోయింది. అంటే ఈ మాటలు ఇవన్నీ కూడా జీవితంలో ఎంత వైవిధ్యభరితమైనటువంటి జీవితం తెలంగాణలో ఉంది, బంగారంలో ఉంది. ఈ జీవితం అంతా ఎవరు రాయాలంటే తప్పకుండా సిద్ధారెడ్డే రాయాలని చెప్పుకొని నేను అనుకొని నిర్ణయించుకొని 24 కథలు రాశాను. వాళ్ళు ఆపేయమనకపోతే 50 కథలు రాసేవాళ్ళు. ఆపేయమని ఎందుకన్నానంటే వాళ్ళు కొంత రెస్ట్ తీసుకుందాం సార్, మనం కావాలంటే ఒక ఏడాది తర్వాత మళ్ళీ రాయిద్దామని చెప్పారు. ఇవన్నీ కూడా నాకు చదువుతున్నప్పుడు మైగూర్ నగర్ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, సార్ మీరు రాసిన కథ మా ఊళ్ళో జరిగింది సార్ అంటే. బంగారం రాస్తే మీరు ఎట్లు జరుగుతుంది? మైగూర్ నగర్ పాలమూరు జిల్లా, నాగర్ కొత్త జిల్లా, అక్కడ ఉండే ఒక ఊర్లో సరిగ్గా ఇలాంటి కథే జరిగింది సార్, ఇలాంటి పాత్రే మా ఊళ్ళో ఉంది సార్ అంటే. ఇందాక సీన్ చెప్పినట్టు లేదా ఆ సీన్ చెప్పినట్టు లేదా మన బాలయ్య అంజయ్య చెప్పినట్టు ఈ కథలు ఒక బంగారం కథలు కాదు, తెలంగాణ గ్రామంలో ఉండేటటువంటి అనేక మంది మనుషుల యొక్క ప్రతీకాత్మకమైనటువంటి కథలు. ఒక దొంగతనం జరిగితే దొంగ దొరికాడు, ఆ దొరికినటువంటి దొంగను చూసి భయపడ్డటువంటి తీర్పు. బంగారంలో తెలుసు ఒక చాకరాయిని చంపారు, అది ఒక కథ రాశారు. ఆ కథ చదివి మా ఊళ్ళో మంత్రాలు ఉన్నాయనే పేరుతో మా ఊళ్ళో కూడా చంపేసిండు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఒక వైపు నుంచి మనుషుల మధ్యన ప్రేమలు ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకొక వైపు నుంచి పరిస్థితుల యొక్క ఒత్తిడి ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. నేను ప్రతి కథ చెప్పడం వీలు కాదు కనుక నేను రాయడం వెనకాల ఏంటిది అంటే, ఈ జీవితం నాకే తెలిసిన జీవితం, నాతో పాటు మా ఊరి వాళ్ళకి మాత్రమే తెలిసిన జీవితం, మా ఊరి వాళ్ళు ఎవరు రాయలేరు కనుక నేనే రాయవలసినటువంటి జీవితం అని నేను రాశాను. కనుక ఇందులో పాత్రలు కానీ, ఇందులో మాటలు కానీ, ఇందులో భాష కానీ చాలా అద్భుతమైనటువంటి భాష రాశారు సార్. మొన్న గుంటూరు నుంచి మిత్రుడు కాపరగడ్డ దయానంద్ వచ్చాడు, పుస్తకం తీసుకెళ్ళాను, పుస్తకం ఇచ్చాను, ఇట్లా రాశాను. పుస్తకం తీసుకెళ్ళి ఆయన మొత్తం చదివి ఓనాడు 2 గంటల సేపు మాట్లాడినప్పుడు ఎంత చెప్తున్నాడంటే, కొన్ని తెలంగాణ పదాలు నాకు అర్థం కాలేదు సార్, కానీ ఎంత గొప్ప కథ రాసింది సార్, ఇంట్లో ఉండే ప్రతి పాత్ర అద్భుతమైనటువంటి పాత్రలు అని చెప్పి ఆయన చాలా సేపు అంటాడు. అయితే భాష కొన్ని అడిగాడు, కొంత భాష సౌందర్యాన్ని మీరు బాగా తీసుకొచ్చారు కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచో తెలియదు, ఇవన్నీ కూడా ఊర్లో ఉన్నాయి. ఊర్లో మీరు తెలంగాణ భాష కావాలంటే పుస్తకాల్లో దొరకదు, తెలంగాణ భాష కావాలంటే యశ్వత్ సి అప్పుడప్పుడు అంటుంటాడు, తెలంగాణ భాష కావాలంటే పల్లెటూళ్ళకి పోయి చదువుకొని వాళ్ళ దగ్గర పోయి దోషికి పెట్టండి, మీ దోషిలో వాళ్ళు ఇచ్చి దారపోసేదంతా కూడా తెలంగాణ భాష. కాబట్టి అట్లాంటి భాష అంతా కూడా నాకు చిన్నప్పటి నుంచి నాలో ఇమిడి ఉన్నది. మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నారు సార్ అని కొందరు అన్నారు.
50 ఏళ్ళు అయి ఉంటుంది, 40 ఏళ్ళు అయి ఉంటుంది బంధాన్ని విడిచిపెట్టి. ఈ భాష అంతా మీకు ఎట్లా గుర్తుంది, ఈ సామెతలు ఎట్లా గుర్తున్నాయి? నేనే ఆశ్చర్యపోయిన. ఒక సందర్భంలో ఒక కథ రాస్తున్నప్పుడు అతనికి మన భాషలు చెప్పాలంటే పుంసత్వం లేదు. ఆ కథ కూడా ఒక పాత్ర. ఆ కథ మన ఊర్లో మనకు తెలిసిందే. ఆ పాత్ర గురించి రాసేటప్పుడు ఆవిడ అంటది, కాపురం చేయొచ్చు కదా అని అంటే దానికి ఏదో చెప్తూ ఒక సామెత చెప్తుంది, నూనె లేని వ్యక్తి ఎగదోస్తేంది దిగదోస్తేంది అని. నూనె లేని వ్యక్తి ఎగదోస్తే మండుతుందా దిగదోస్తే మండుతుందా అన్నది. అంటే ఆ వాతావరణానికి తగినటువంటి అనేక సామెతలు సమయానికి గుర్తొచ్చాయి, సమయానికి పరిగెత్తాయి. ఆ పరిగెత్తినటువంటి అన్ని కూడా పాటలు కొన్ని రిఫర్ చేశాను. పాటలు మాత్రం కొన్ని నేను రిఫర్ చేశాను, అన్ని నాకు యాది లేవు. కొన్ని ప్రత్యేకంగా రిఫర్ చేశాను. ఉదాహరణకు వానదేవుని పాట ఉంది. వీళ్ళు ఆ రోజున వానదేవుని పాట పాడారు కదా, ఏంటి అని వెతికితే ఆ వానదేవుడు ఒక ఆమెను ప్రేమిస్తే ఆమె దగ్గరికి పోతే ఆమె అక్కడే బంధిస్తుంది బయటకు పోకుండా. ఆయన ప్రజలంతా మంచిగున్నారా చూద్దామని చెప్పి వానదేవుడు బయలుదేరి వస్తుంటాడు. మన ఊర్లలో చాలా మంది వానదేవుని పాట పాడుతుంటారు. ఆ బయలుదేరి తిరుగుతూ నగరాలన్నీ వానలు పడుతున్నాయా లేదా చూస్తూ వస్తూ ఉంటే ఒక ఊర్లో ఒక రాజు కూతురు ఈయన మోహించి ఈయన బాగున్నాడు కదా అని చెప్పి దగ్గరికి ఆహ్వానించి చిన్న భోజనం పెట్టి ప్రేమ గురిపిస్తే ఈయన బందీ అయిపోయి ఆ ఇంటికి ఉంటాడు. ఎటు పోవద్దంటే అక్కడనే పడి ఉంటాడు. ఇందాక చెప్పాను కదా, మా ఊరి అబ్బాయి కమడాయపల్లికి పోయిన తర్వాత ఆ ఇంట్లో పడేస్తే ఆ ఇంట్లోనే కాలువలు లేవు, బాయిలు లేవు, ఏవి లేవు, అవస్థ పడుతున్నారు. వీళ్ళందరూ మళ్ళా రకరకాల మొదలు పెట్టుకుంటున్నప్పుడు ఏడి వీడు అని చెప్పి దేవతలంతా వానదేవుడు ఎక్కడ పోయినా వీడు చేస్తే కదా ఈ సంగతి ఏంటి అని చెప్పి వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తే వీడు పలానా దగ్గర వాడిని బయటికి రప్పించాలి ముందు అని చెప్పి అప్పుడు మళ్ళా చాలా వేషాలు వేసుకొని దేవతలు రకరకాల మాయలు చేసి ఏదో చేసి మొత్తానికి ఆయన బయటకు రప్పించి చేస్తే అప్పుడు వానలు పడ్డాయి. ఈ కథ మొత్తం నేను ఆ పాటలోంచి పట్టుకున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని అవసరమైనప్పుడు రిఫర్ చేసి ఉండొచ్చు, కథలు పాటలు మాత్రమే. కానీ ఎక్కడ మనుషులు కానీ భాష సంభాషణ కానీ పుస్తకాల్లో ఉండేవి కదా. అందుకని అవన్నీ కూడా నేను గుర్తు చేసుకొని ఆ సమయంలో అదంతా కూడా ఏవేవి ఎట్లా జరగడానికి అవకాశం ఉందో అవన్నీ చెప్పి రాయడానికి ప్రయత్నం చేశాను. దీనికంతా కూడా ప్రత్యేకంగా సాక్సోఫోన్ మనము చిన్నప్పుడు పీకే అంటాం. ఆ పీకే దాన్ని మెరుగపీక ఇవన్నీ కూడా దానికి కొంచెం అవసరమైనప్పుడు పదాలు ఏర్పడడం. ఒక ఏదో సందర్భంలో నేను గిరిని అడిగాను. గిరిలో పండుగకు మాదిగ వాడ నుంచి మట్టిని తీస్తాను. ఆ మట్టిని తీసినప్పుడు ఏంటి దాని కథ అది అని చెప్పాడు. ఆయన 2-3 విషయాలు చెప్పాడు గిరి. అవన్నీ నేను మళ్ళీ పాటలో పెట్టాను, సరే కథలో పెట్టాను. ఆ మట్టిని తీసినప్పుడు వాళ్ళకి జంధ్యం వేస్తారు. ఆ జంధ్యం వేసేటప్పుడు ఈ పిల్లగాడు ఇందాక ఎవరైతే మొద్దు నుంచి కాలేసిన పిల్లగాడు కొమరేది ఉన్నాడో కొమరేది ఆయన ఆ జంధ్యం వేసుకొని అంటాడు. ఏంటి అని అంటే నన్ను ఎవరు గౌరవించినప్పుడు నేను జంధ్యం వేసుకోవాలి. అలాంటి ఆయనే కోపం మెల్లగా కూడగొట్టుకొని ఆ మందు తెచ్చి చింతముద్దు సత్యలింగం అక్కడ ఉంటుంది అనుకుంటారు. అందరికి కోపం ఉండేది ఆ సత్యలింగం మీద. ఆ ముద్దు తీసుకొచ్చి ఈ ఆలువలేసి అంటే ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని వాటన్నిటి కూడా ఒక రీజన్, ఒక సరైనటువంటి హేతుబద్ధత ఇస్తూ వాటిని రికార్డ్ చేయాలని అనుకున్నాను, చేశాను. నిజానికి ఒక స్ట్రక్చర్లో చెప్పాలి. అట్లనే సంప్రదాయం చాలా మందికి ఊర్లో సంస్కృతి గురించి సరిగ్గా తెలియదు, సంప్రదాయం సరిగ్గా తెలియదు. ఇక్కడ ఏమున్నది, ఏ ఆచారం ఉంది, ఏ పద్ధతి ఉంది, ఎందుకు అట్లుంటుంది, ఎల్లమ్మ జాతర ఎట్లా జరుగుతుంది, ఇంకోటి ఎట్లా జరుగుతుంది, వీరిల పండుగ ఎట్లుంటుంది, ఇవన్నీ చాలా పై ఊహలు ఉన్నాయి కానీ కథల్లో ఎక్కడ కనపడదు. కాబట్టి ఇవన్నీ రికార్డ్ చేయాలి అని చెప్పి ఒక ఆలోచనతో నేను రికార్డ్ చేశాను. అయితే కె శ్రీనివాస్ ఒక మాట అన్నాడు, భౌగోళికంగా సంబంధించిన ఏ వాడ ఎక్కడ ఏంటిది అట్లా డాక్యుమెంటేషన్ దీంట్లో లేదన్నాడు. దానికి నేను డాక్యుమెంటేషన్ చేయదలుచుకోలేదు. మనుషుల యొక్క భావోద్వేగాలు, మనుషులు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల మధ్యన ఎట్లా ఉంటారు అనేటువంటి అన్నీ కూడా నేను దీంట్లో రాయడానికి ప్రయత్నం చేశాను. అందులో ప్రతి పాత్ర నాకు చాలా ఇష్టమైనటువంటి పాత్రలే. ముఖ్యంగా బాబాయ్ నాయన ఊరు విడిచిపెట్టిపోయేటప్పుడు నేను కూడా దుఃఖపడ్డాను, నేను బాధపడ్డాను. ఊరు విడిచిపెట్టి పోతూ ఉంటే మా బాబు వీళ్ళందరూ మేమంతా ఏమన్నా వెతుకు పోవాలని అందరూ వెనుక సాగనంపుకుంటూ ఆడవాళ్ళు అందరూ ఏడ్చుకుంటూ చెరుకట్ట దాకపోయి సాగనంప మైసంపల్లి పోయింది. ఇదంతా ఇవన్నీ ఏంటిదంటే రికార్డ్ చేయడం ద్వారా ఇవాళ తరానికి ఏం లాభం అని అడగవచ్చు.
మా మల్లెడ్డి ఒక మాట అన్నాడు, అప్పటి కథలు రాస్తున్నావు బాగానే ఉంది కానీ ఇప్పటి కథలు ఎందుకు రాయమన్నాడు. ఇప్పటి కథలు రాయాలంటే నేను మళ్ళీ వచ్చి బంగారంలో ఉండాలి. ఇప్పటి కథలు రాయాలంటే బంగారంలో ఉన్నోళ్ళు రాయాలి. కాబట్టి బంగారంలో ఉండి రాయాలని నాకు మా ఉంది, ఇప్పటి కథలు కూడా రాయాలని ఉంది. కానీ ఇప్పటి కథలు రాయాలంటే మళ్ళీ నేను కనీసం ఒక 5-6 ఏళ్ళు బంగారంలో ఉండాలి. అట్లా ఉన్నప్పుడు రాయాలి. ఎవరైనా రాస్తారు అనేటువంటి ఒక ఆశ కూడా నాలో ఉన్నది. ఇందాక అంజయ్యలాగా, ఇందాక మా బాలయ్యలాగా ఎవరైనా కొత్త తరం నుంచి కూడా వచ్చి రాస్తే బాగుండు అనేటువంటిది కూడా నాకు. అయితే దీనివల్ల ఏం లాభం అని అన్నప్పుడు ఒకటి మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఇట్లా చాలాసేపు మాట్లాడవచ్చు కానీ ముగిస్తాను. ఒకటి ఏంటి, దీనివల్ల ఏం లాభం అంటే మనుషులు ఒకరికొకరు ఎట్లా సహాయం చేసుకుంటారు అనేటువంటిది ఊర్లో నేను నేర్చుకున్నాను, నేను చూశాను, నేను బతికాను. నాకు కూడా చనిపోవాలనిపించచ్చు. మా భగవాన్ 10th ఫెయిల్ కాగానే చనిపోతా అని చెప్పి అనుకొని యూరియా తాగి చనిపోయినా అనుకున్నాడు. నిద్ర పట్టింది, ఇంటికి వచ్చింది, మళ్ళీ బతికే ఉన్నా అనుకుంటాడు. ఆయన చూస్తే బతికే ఉన్నా అని అనుకునడానికి ఏంటిది అని అంటే యూరియా తాగితే చనిపోరు. కానీ తర్వాత జీవితం మీద ఒక ధైర్యం తెచ్చుకొని ఆయన మళ్ళీ జీవించి గెలిచి ఇంకొక కుటుంబము, ఇంకొక కాపురము, వాళ్ళ ఇంకొక తరానికి భవిష్యత్తు ఇంత కూడా ఇవ్వగలిగినటువంటి శక్తి ఉంటుంది. మనం ఈ తరానికి చెప్పాల్సింది ఏంటంటే ఒక మనిషికి ఇంకొక మనిషి తోడు. ఒక మనిషికి ఎప్పుడు కూడా సెల్ ఫోన్ తోడు కాదు. సెల్ ఫోన్ నీ కన్నీళ్లు తుడవలేదు, నీ కష్టాలు వినలేదు, అన్నున్నాయే నువ్వు చూడాలి. కానీ నీ కష్టాలు వినగలిగే శక్తి మళ్ళీ ఒక మనిషికే ఉంటుంది. నిన్ను ఓదార్చే శక్తి ఎవరికి ఉంటుంది అని అంటే మళ్ళీ ఇంకొక మనిషికే ఉంటుంది. కన్నీళ్లు తుడవాలన్నా, నీ కథ వినాలన్నా, అట్లాగే నీకు మళ్ళీ ఓదార్చి పట్టాల మీద ఎక్కించాలన్నా నీ తప్పనిసరిగా ఉంటుంది. మా అవ్వ కూడా గుర్తు చేసుకోవడానికి ఏంటంటే మా అవ్వ కొత్త కాపురానికి వచ్చింది. మా బాబు కోపం చాలా, నా కోపం అంటారు కానీ నా కోపంకు 100 రెట్లు పెంచితే ఎట్లుంటుందో మా బాబు కోపం 100 రెట్లు పెంచాలి. అట్లాంటి కోపం ఆయన. మా అవ్వ కొత్త కాపురానికి వచ్చినప్పుడు పిల్ల ఏం తెలియదు. ఆమె పట్టుకొని పోయి మాదిగవాడకి పోయి కైకిలోకి తీసుకురా. ఏం పోతే ఎవరు వస్తలేదు, కొత్త పిల్ల ఎవరు వస్తలేదు, ఎవరు నమ్మతలేదు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఇటు వస్తే పటేల్ తీరుతున్నాడు, అటు పోతే వాళ్ళు ఎవరు వస్తలేదు. పోయి ఒక చెట్టు కింద మాదిగవాడకు ఒక చెట్టు కింద యాప చెట్టు కింద కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. మా అవ్వ చెప్పింది ఇక ఏడ్చుకుంటూ కూర్చుంటే ఆ ఎల్లవ కింద ఇళ్ళలో ఉట్టి పెరిగినట్టు అనిపించలేవు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చినట్టు అనిపించలేవు అని ఆయన ఓదార్చి ఏంటిది అని సమస్య తెలుసుకొని, బా మీ పటేల్ రావు పటేలా, నేను అడుగుతాపా మీ పటేల్ సంగతి ఏంటో నేను చూస్తాపా అని చెప్పి ధైర్యంగా ఒక కిన్నెరెల్లో వచ్చి ఆ రోజు కైకి నేను వస్తా అని చెప్పి వచ్చి మీ పటేల్ సంగతి నేను అడుగుతాపా, నేను నీకు ఎట్లా నిన్నెందుకు ఇబ్బంది పెడుతున్నాను, రేపు నేను తీసుకొస్తా 30 మందిని కావాలంటే 30 మందిని, 60 మందిని కావాలంటే 60 మందిని తీసుకొస్తా. కానీ ఇలా ఇంతకన్నా భయపడుతున్నావు కదా, నీతో నేను వస్తా మీ పటేల్ సంగతి నేను చూస్తాను. అట్లా వచ్చి మా బాబును కూడా అడిగి నిలబెట్టి మా అమ్మకు ధైర్యం చెప్పగలిగినటువంటి ఒక వనిత కిన్నెరెల్లవ. కాబట్టి కిన్నెరెల్లవ నేను తప్పకుండా రికార్డ్ చేయాలి కదా. ఈ కిన్నెరెల్లవ ఎట్లాంటిది అంటే ఏది దాచుకోదు, మనసు ఏది దాచుకోదు. ఆ రోజుల్లో మీకు అందరికి గుర్తుండి ఉంటుంది, కిన్నెరెల్లవ లాంటి వాళ్ళు చాలా మంది కూడా ఊర్లోకి పెళ్లి అయి ఊరేగింపు వస్తే మనం అందరం కూడా పిల్లగాడు ఎట్లుందో పిల్లి ఎట్లుందో అని చూడడానికి ఉరుకుదు. సప్పుడు అవుతుందంటే మనం అందరం తినేటోళ్ళం అంతా చెయ్యి ఊడ్చుకొని రెడీ అయ్యి ఉరుకుదు పోతాం, మళ్ళీ వెళ్ళిపోతాం. అందుకని ఆ ఊరికి మనకేమిటన్నట, ఊర్లో ఎవరిదో ఊరేగింపు జరుగుతుంది, లేదా మన ఊరి నుంచి ఎవరో పోతున్నారు, కొనేకలేకపోతున్నారు, వాళ్ళ పెళ్లి ఊరేగింపుతో మనకి ఏ సంబంధం. కానీ లోకానికి ఒక సంబంధం ఉండేది, అది గుర్తుపెట్టుకోండి, అది మానవ సంబంధం. అలాంటి మానవ సంబంధంతో వాళ్ళు పెళ్లి కాడికి వచ్చి ఆ పల్లకి అడిగి భాషికం నిండా కనబడుతుంటే జరుపుకోవా, అది నేను చూడాలి, నీ ముఖం కనబడతా, భాషికం జరుపు అని భాషికం జరిపించి చూసి మంచిగున్నారు బిడ్డ, మంచిగున్నారు, చల్లగా బతుకుంటారు అని దీవెన పెట్టి పోయింది. అట్లా పోయేటాన్ని దీవెనలు పెట్టేటాన్ని ఆ రోజు పటేల్ ఇంటికి పోతుంది. పటేల్ ఇంటికి మన ఊర్లోనే పటేల్ ఇంట్లో పెళ్లి అవుతుంది, పెళ్లికి పోతుంది. పెళ్లికాడికి పోయినప్పుడు వచ్చినావే రా అని చెప్పి మంచిగా తినిపోవాలంటే లేదు తింటే లేదు నువ్వు వచ్చినావు కదా కట్టం ఇస్తా అని చెప్పి కట్టం ఇస్తాను. కట్టం ఇస్తే ఆమె చూసి పిల్లగానికి తగినట్టు పిల్ల లేదు, నువ్వు ఎందుకు చేసుకున్నావో నాకు తెలియదు అంటే నీ కట్టం నీకు ఇస్తున్నా కదమ్మా, నీ కట్టం నీకు ఇస్తున్నా, దీవెన పెట్టుకో, చల్లగా పట్టుకున్నా దీవెన పెట్టుకో, నీ కట్టం నీకు ఇస్తున్నాయి అక్కడ పెట్టా, నీ పైసలు నాకు వద్దు, పైసలు తీసుకునేదాన్ని కాదు నేను. కానీ నువ్వు సరిగ్గా చూడలేదు, నువ్వు పైసల ముఖం చూసినావు, పిల్ల ముఖం చూడలేదు.
కాబట్టి నీ పైసలు నాకు వద్దు అని చెప్పి పైసలు ఎడమకాతో దాన్ని ఆమె వెళ్ళిపోతుంది. అలాంటి ఎల్లవ్వ కిన్నెర ఎల్లవ్వ నాకు కాబట్టి ఇలాంటి కథలన్నీ రాయడానికి నాకు ఈ శక్తిని, ఈ జ్ఞానాన్ని, ఈ మెలుకును, ఈ తెలివిడిని నేను ఇవాళ ఒక ధైర్యంగా నలుగురిలోకి పోతున్నా అంటే వస్తున్నా అంటే వీటన్నిటికి సంబంధించినటువంటి తెలివి అంతా ఎక్కడి నుంచి అంటే బంగారం ఇచ్చింది. బంగారం ఇచ్చిన తెలివి, ఆ బంగారం ఇచ్చిన తెలివితో కథ రాశాను. మీరందరూ కూడా చదవండి. ఇంకా వీలైతే నాకు సందర్భం ఏర్పడితే తప్పకుండా మిగతా కథలు కూడా రాస్తాను. దీని వెనక అందరూ ఉన్నారు, మీరందరూ ఉన్నారు. మంజీరా రచయిత సంఘం ఉన్నది. మంజీరా రచయిత సంఘం లేకపోతే నేను ఇంట్లో ఉన్నాను. మంజీరా రచయిత సంఘం నేను తయారు చేసి ఉండవచ్చు, కానీ మంజీరా రచయిత సంఘంతో నేను తయారైనా అనేటువంటిది కూడా మీ అందరికీ చెప్పండి. సిద్దిపేట నన్ను తయారు చేసింది, బంగారం నన్ను తయారు చేసింది, మంజీరా రచయిత సంఘం కూడా నన్ను తయారు చేసింది. ఈ రచయితలందరి మధ్యన తిరిగినప్పుడు నాకు కలిగే ఒక ఆత్మీయత నాకు హైదరాబాద్లో కూడా కలిగింది. హైదరాబాద్లో నేను చాలా మీటింగ్లు అటెండ్ అయ్యి ఉండొచ్చు, లేదు 2 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 తిరిగి ఉండొచ్చు, లేదు అమెరికా, లండన్ ఇట్లాంటి దేశాలు కూడా తిరిగి వచ్చిన. కానీ ఎక్కడ తిరిగినా నా ఊరు, నా సిద్దిపేట, నా బంగారం, ఈ 2 ఇచ్చిన ప్రేరణ నాకు ఎక్కడ దొరకదు. కాబట్టి నా కాళ్ళ కింద భూమి ఎక్కడుంది అంటే మొదట బంగారం ఉంది, తర్వాత సిద్దిపేట ఉంది. ఈ 2 గ్రామాలకి, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి, రెండింటికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి మధ్యన ఈ సభ జరుపుకోవడం నాకు చాలా సంతోషం. అది మా రంగాచారి కావచ్చు, లేదా సిద్ధికి కావచ్చు, మా భగవాన్ కావచ్చు, ఈ ముగ్గురు గట్టిగా పూనుకొని, ఇంకా మిగతా వాళ్ళు మా అశోక్ కావచ్చు, లేదా ఇంకా ఎవరెవరు సహకారం చేసిందో వీళ్ళందరూ, అలాగే మిషన్ శ్రీనివాస్ కావచ్చు, శ్రీనివాస్తో పాటు ఇంకా మిత్రులు కూడా వచ్చి ప్రెస్ మీట్లలో కూడా పాల్గొన్నటువంటి మిత్రులకు కానీ మిగతా మిత్రులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా మా అశోక్ కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా కూడా అరమరికలు లేకుండా ఆయన సహకారం పంచుతారు. అట్లా సహకారం పంచేటప్పుడు కూడా చాలా అరుదుగా ఉంటారు. మా పాపయ్య సార్ వచ్చాడు, మంజయ్య సార్ వచ్చాడు, చాలా మంది ఇలా పేర్లు అందరూ నేను తెలియని అన్ని పేర్లు నాకు నోటి మీద ఉన్నాయి, కానీ అన్ని పేర్లు చెప్పడానికి సమయం లేదు కనుక మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. జై తెలంగాణ, తెలంగాణ సంస్కృతి వర్ధిల్లాలి. నమస్కారం.